హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే నిన్న బిగ్ బాస్ హౌస్లో జరిగినది లక్ వల్లే ఫ్లోరా సైని గారు ఆ టాస్క్ గెలిచారు. ఎందుకంటే అక్కడ శ్రీజ ఇంకా రీతు చౌదరి అంత కష్టపడుతూ బాల్ లాక్కుంటుంటే యువతల ఫ్లోరా సైని గారు ఈజీగా, అంటే శ్రీజ హెల్ప్ చేయడం వల్ల ఫ్లోరా సైని గారు 3 బాల్స్ కలెక్ట్ చేయగలిగింది. ఆ 3 బాల్స్ ఎలాగైనా బాస్కెట్లో వేయాలి. అక్కడ కూడా లక్ ఫ్లోరా సైని గారి వైపే వచ్చింది. అయితే నిన్న లక్ మొత్తం ఫ్లోరా సైని గారితోనే నడిచింది అనమాట. నన్ను బిగ్ బాస్ ఎపిసోడ్ మొత్తం ఫ్లోరా సైని గారు లక్తోనే నడిచింది. అది మ్యాటర్. కాకపోతే ఫ్లోరా సైని గారు గెలిస్తే అంటే యాక్టివ్ లేని పర్సన్ గెలిచాడంటే ఓకే, గుడ్, అది ఓకే. అయితే నిన్న ప్రియా చూడండి, రివ్యూ అంటే ఏంటి, ఆడికి చెప్పాడు, అది చెప్పాడు, అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఇంకంతే. వాళ్ళు చెప్తూ ఉంటారు, ఒక ఇంట్లో ఉన్నారు, వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం మాట్లాడతాం, ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేదు, ఏం చేశారు వాళ్ళు, అంతే మాట్లాడతాను నేను. అయితే నిన్న ఇది సంజన గారు ఇంకా ప్రియా టాపిక్ వస్తే బజర్ ఎవరు ఫస్ట్ కొట్టారంటే నాకెందుకో ప్రియాయే కొట్టింది అనిపించింది. ఎందుకంటే సంజన గారు అక్కడ దాకా వెళ్ళింది ఓకే, కాకపోతే బజర్ దాకా వెళ్ళే. బజర్ ఇక్కడ ఉంటే ఇక్కడ దాకా జస్ట్ మిస్, బజర్ అయితే ముట్టలేదు. ప్రియా ఫస్ట్ బజర్ ముట్టింది. అది ప్రియా వెళ్ళాల్సిన డిసిజన్. అది శ్రీజ ఉంచు ఫస్ట్ సంజన చెప్పింది, దాని తర్వాత ప్రియా బిగ్ బాస్ అని చెప్పింది. అది ఫేర్ డిసిజన్ కాదని ప్రియా ఉంచు ఫైట్ చేసింది అనమాట. నేను ఏడ్చింది. ఇద్దరు కామనర్స్ ఫస్ట్ టైం ఏడ్చారనమాట. ప్రియా కూడా ఫస్ట్ టైం ఏడ్చింది, ఇంకా శ్రీజ కూడా ఫస్ట్ టైం ఏడ్చింది బిగ్ బాస్ హౌస్లో. సెకండ్ వీక్, థర్డ్ వీక్, అది మ్యాటర్. చలో కంటిన్యూ అవ్వండి. అది ఇద్దరు ఏడిస్తారనమాట. ఇంకా మిగిలింది కళ్యాణ్. ఇప్పుడు ఫ్లోరా గారికి ఏంటి, ఇమ్యూనిటీ దొరికిందనమాట. ఆ టాస్క్ గెలిచింది కదా, బాస్కెట్ టాస్క్ గెలిస్తే ఇమ్యూనిటీ దొరికింది. ఫ్లోరా సైని గారు ఈ వీక్ సేవ్ అయ్యారు ఇమ్యూనిటీ వల్ల. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే హౌస్ నుంచి ఎవరు వెళ్ళిపోతున్నారు, కళ్యాణ్, ప్రియా, ఇంకా రీతు, ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. బయట టాక్ ఏంటి, మ్యాక్సిమం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని. ఇందులో ఎవరు వెళ్ళిపోయినా కళ్యాణ్ వెళ్ళొచ్చు, ఇంకా ప్రియా వెళ్ళొచ్చు, ఇద్దరు వెళ్ళొచ్చు. రీతు ఏమంచో అక్కడ కంటెంట్ ఇస్తుంది కాబట్టి రీతు కొన్ని నెలలు ఉంచుతారేమో, ఒక నెల ఉంచుతారేమో అని నేనైతే అనుకుంటున్నా. మీరైతే అనుకున్నా నేను కామెంట్ చేయండి. అయితే ఇంకోటి, నేను థంబ్నెయిల్లో ఉండేదే చెప్తాను. ఆడు బిస్కెట్ తిన్నాడు, ఆడు చాక్లెట్ తిన్నాడు, ఆడు చికెన్ పకోడా, అవన్నీ నాకు అనవసరం. థంబ్నెయిల్ ఉంది చెప్తా. ఇంకేంటి, సుమన్ శెట్టి గారు ఇంకా బర్నీ గారి విషయం మాట్లాడుకున్నాం. అయితే సుమన్ శెట్టి గారు అంటే లాస్ట్కి మిగిలింది ఇద్దరు. ప్రియా కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిన తర్వాత 40% ఛార్జ్ తక్కువైపోయింది అనమాట. అయితే మిగిలింది 10%. దాని తర్వాత సంజన గారు ఇంకా సుమన్ శెట్టి అన్న ఇద్దరు బజర్ కొట్టడానికి వెళ్ళారు. సంజన గారు గివ్ అప్ ఇచ్చి సుమన్ శెట్టి అన్న కొట్టాడు అనమాట బజర్. అయితే బ్యాటరీ పెరగాలంటే బర్నీ గారు బాక్స్ ఉంది కదా, అది ఓపెన్ చేయించాలి, కన్విన్స్ చేసి ఓపెన్ చేయించాలి అన్నారు బిగ్ బాస్. అయితే సుమన్ శెట్టి అన్న అక్కడ ఇన్నోసెంటే, నీకు సీక్రెట్ అయితే వద్దులే అనేసాడు అనమాట. ఒకటే సీక్రెట్ అయితే వద్దులే అంటే మంచి ఒకేషన్ చూసి నేను తీయాలనుకున్నాను ఈ బాక్స్. అందులో అమ్మ గురువు అని ఉందన్నమాట. అతని సీక్రెట్ అతనికి ఉంటాయి, మనకెందుకు అది. సీక్రెట్ బాక్స్ ఓపెన్ చేశారు. అయితే 50% ఛార్జ్ పెరిగింది, మళ్ళీ 10%కి వచ్చింది అనమాట. ఎందుకంటే సుమన్ శెట్టి అన్న ఫోటో చూస్ చేసుకున్నాడు. అది మ్యాటర్. అక్కడ ఈ వీక్ మొత్తం ఎమోషనల్ వీకే. ఇప్పుడు నాగ్ సార్ సాటర్డే వస్తారు, లేకపోతే సండే. వీళ్ళందరివి ఫ్యామిలీ ఫొటోస్ కానీ లెటర్స్ కానీ వీళ్ళందరూ ఇప్పిస్తారనమాట. మిగతా వాళ్ళు ఎవరైతే రాలేదు వాళ్ళకి ఇప్పిస్తారు. అది నిన్న జరిగింది. అయితే ఈ వీక్ మీరు ఎవరు వెళ్ళిపోతారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. నేనైతే రీతు వెళ్తూ, ప్రియా కానీ ఇంకెవరు కళ్యాణ్ కానీ వెళ్ళిపోతారు అనుకుంటున్నాను నేను.
మీరేటనుకోవడానికి కామెంట్ చేయండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.